బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాదాపూర్లోని ఓ ఓయో హోటల్లో డ్రగ్స్ కలకలం రేపుతోంది. అయితే డ్రగ్స్ పార్టీలో పట్టుబడ్డాడు డి కొరియోగ్రాఫర్ కన్నా మహంతి. కొన్ని రోజులుగా ఆయన డి కొరియోగ్రఫీ చేశారు. డి షోలో చాలా ప్రాముఖ్యంగా ఆయన ప్రచారంలోకి వచ్చాడు. డి షో ద్వారా ఆయనకి చాలా గొప్ప పేరైతే వచ్చింది. అయితే ప్రముఖ షోలో పనిచేసిన ఈ కొరియోగ్రాఫరే మరొక అమ్మాయి ప్రియాంక రెడ్డితో పాటుగా అరెస్ట్ అయ్యారు. ఆయన ఇద్దరు కూడా డ్రగ్స్ తో పాటుగా ఎండిఎంఏ డ్రగ్స్ తో పాటుగా కొన్ని రకాల డ్రగ్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరి మధ్య అసలు ఆ ఓయో హోటల్లో ఏం జరిగింది, డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చింది, వాళ్ళు డ్రగ్స్ సప్లై చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నారా, ఎన్ని రోజులుగా వ్యవహారం జరుగుతోంది, ఇంతకీ మాదాపూర్ ఓయో ఈ డ్రగ్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందా? సో ఇక్కడ కొరియోగ్రాఫర్ గా కొంత సెలబ్రిటీ స్టేటస్ పొందినటువంటి ఈ కన్నాతో పాటుగా ప్రియాంక రెడ్డి ఎన్ని రోజులుగా డ్రగ్స్ తీసుకుంటున్నారు, ఈ హోటల్లో ఇంకెటువంటి నిర్వాహకం జరుగుతున్న విషయం పైన పోలీసులు ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. కొరియోగ్రాఫర్ కన్నాతో పాటుగా ప్రియాంక రెడ్డిని కూడా ప్రస్తుతం పోలీసు అరెస్ట్ చేశారు. కన్నా అటు డి షో ద్వారా చాలా మందికి కూడా తెలుసు, అందరికి కూడా చాలా ఫెమిలియర్ కూడా డి షో ద్వారా. డి షోలో చాలా కాలం పాటుగా ఆయన కొరియోగ్రాఫర్గా చేశారు, చాలా మంచి పేరే తెచ్చుకున్నారు. కానీ ఈ డ్రగ్స్ కేసులో పట్టుబడడంతో ఒక్కసారిగా అందరు కూడా కన్నా పైన రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చాలా నెగిటివిటీ అయితే క్రియేట్ అయింది. ఒకసారి ఈ ఘటన పైన పోలీసులు ఏం చెప్పారు, వారు ఏం మాట్లాడారో చూద్దాం. 30 తారీఖు అరౌండ్ 5:30 సాయంత్రం రూమ్ నెంబర్ 303 ఆఫ్ కాన్హా బోటిక్ హోటల్లో కొండాపూర్లో ఉంటుంది. అక్కడ బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ మన ఎస్ఓటీ టీం అలాగే మా గచ్చిబౌలి పోలీస్ వెళ్ళగా అక్కడ 5గురిని పట్టుకోవడం జరిగింది. దాంట్లో 4 రూమ్లు ఉన్నారు. 1 గుల్లిపల్లి గంగాధర్ అనేటివాడు, 2 కాన్హా మోహంతి, 3 కొండం ప్రియాంక రెడ్డి, 4 ఉరిగాల షాకి. సో వీళ్ళతో మనకు ఎండిఎంఏ 18 గ్రామ్స్ వర్త్ 3,60,000 రూపీస్ అది దొరికింది. ఓజీ కుష్ 1 గ్రామ్, అలాగే ఎల్ఎస్డి పేపర్ 1 అండ్ ఇండియన్ చెరాస్ 7 గ్రామ్స్ ఇవి సీజ్ చేయడం జరిగింది. వాళ్ళు ఫ్రెండ్స్ని తీసుకువచ్చి అక్కడ పార్టీ చేసుకోవాలని ఆ హోటల్లో వచ్చారు. ఈ ఎండిఎంఏ 18 గ్రామ్స్ని ఈ గుల్లిపల్లి గంగాధర్ అనేటివాడు బెంగళూరు నుంచి తెచ్చాడు. వీళ్ళు ముందే ప్లాన్ చేసుకొని ఇక్కడ పార్టీ చేసుకోవాలని నిన్న సాటర్డే నైట్ ఈ 3 అలాగే ఇంకా 2 రావాల్సి ఉండే వాళ్ళు రాలేదు. సో ఇట్లా టోటల్ వర్త్ మనకు 4,18,000 అండ్ 3 పీపుల్ అరెస్ట్ చేయడం జరిగింది. 4 పీపుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. 2 పెడ్లర్స్, 2 కన్స్యూమర్స్, ఇంకా ఒక సప్లయర్ ఉన్నాడు, అది ఈజ్ ఏ రెసిడెంట్ ఆఫ్ బెంగళూరు, అతను పట్టుకోవడం జరుగుతుంది తొందరలో. మాదాపూర్లోని ఒక ఓయో హోటల్లో డ్రగ్స్తో పట్టుబడ్డాడు డి కొరియోగ్రాఫర్ కన్నా. ఆయనతో పాటుగా ఇంకొక అమ్మాయి కూడా ఉంది. ఇద్దరితో పాటుగా మరొక 2 పెడ్లలు కూడా ఉన్నారు. సుమారుగా వారి దగ్గర నుంచి 3-4 రకాల డ్రగ్స్తో పాటుగా కొంత డబ్బు, ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. ఆ డ్రగ్స్ వాల్యూ సుమారుగా 5 నుంచి 6 లక్షల రూపాయలు ఉంటుందట. 4గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. వీరికి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరెవరు కన్జ్యూమ్ చేశారు, వారు ఎన్నిసార్లు ఇటువంటి నిర్వాహకానికి ఒడిగట్టారన్న విషయం పైన ప్రస్తుతం పోలీసులు విచారణ చేపడుతున్నారు. కన్నాతో పాటుగా ప్రియాంక రెడ్డి మరొక 2 పెడ్డర్లను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. మరిన్ని అప్డేట్స్ సాగర్ అందిస్తారు. సాగర్, సో ఈ హోటల్లో ఎన్ని రోజులుగా సాగుతున్న వ్యవహారం, ముఖ్యంగా ఈ కొరియోగ్రాఫర్ కన్నాతో పాటుగా మరొక అమ్మాయి కూడా ఉంది, వారికి ఎక్కడి నుంచి డ్రగ్స్ దొరికింది, ఎన్ని రోజులుగా మీరు డ్రగ్స్ తీసుకుంటున్నారు? ఎస్ మనోజ్, న్యూ ఇయర్ వేడుకలు ఇటు క్రిస్మస్ వేడుకలు వస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ లో ఈ డ్రగ్స్ పార్టీ అనేది కలకలం సృష్టించింది. ఇప్పటికే పోలీసులు కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు. ఇటు గాంజాయి కానీ ఇటు డ్రగ్స్ పైన ఉక్కుపాదం మోపేందుకు ఇటు తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేసినప్పటికీ కొంతమంది ఈ బెంగళూరు కేంద్రంగా హైదరాబాద్ కి తరలిస్తూ డ్రగ్స్ పార్టీలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే నిన్న మాదాపూర్ సంబంధించినటువంటి ఓ హోటల్లో 4 2 యువతులు మరో 2 వ్యక్తులు కలిసి డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తున్నారంటూ మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు చేశారు. ఇందులో ప్రధానంగా కన్నా మహంతి కొరియోగ్రాఫర్ గతంలో
తెలుగు టీవీ ఛానల్కి సంబంధించినటువంటి పాపులర్ షోలో కొరియోగ్రాఫర్ గా కూడా ఈ కన్నా మహంతి పనిచేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ కొరియోగ్రాఫర్ చేస్తున్నప్పుడు ఆయనకు డ్రగ్స్ అలవాటైనట్టుగా కూడా పోలీసులు నిర్ధారించారు. అయితే ఈ కన్నా మహంతి మరో ఇద్దరు అమ్మాయిలు, కన్నా మహంతితో పాటు గంగాధర్, గుల్లిపల్లి గంగాధర్, కన్నా మహంతి, మరో ఇద్దరు యువతులు. ఇక్కడ షాకి, ఇంటీరియర్ డిజైన్ ప్రియాంక రెడ్డి, వీరి ఇద్దరు అంటే వీరి నలుగురు పబ్ లో పరిచయం అయింది. వీరి నలుగురికి పబ్ లో పరిచయమైన అనంతరం వాళ్ళు అంటే డ్రగ్స్ కేంద్రంగానే పబ్ లో పార్టీ చేస్తున్న సందర్భంలో వీరు డ్రగ్స్ తీసుకున్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. అందులో అక్కడ జరిగినటువంటి పరిచయం అనేది వీళ్ళకు అంటే రెగ్యులర్ గా డ్రగ్స్ పార్టీస్ నిర్వహిస్తున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. అందులో భాగంగానే తాజాగా మాదాపూర్ లో ఉన్నటువంటి ప్రైవేట్ హోటల్లో బెంగళూరు నుంచి అయితే బెంగళూరు కేంద్రంగా ఈ డ్రగ్స్ రవాణా చేస్తున్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. అయితే బెంగళూరు నుంచి గుల్లిపల్లి గంగాధర్ డ్రగ్స్ ని తీసుకొచ్చారు. ఈ నలుగురు కలిసి హోటల్ రూమ్ లో డ్రగ్స్ పార్టీ చేస్తుంటట్టుగా రెడ్ హ్యాండెడ్ గా మాదాపూర్ ఎస్ఓటి పోలీసులు అదుపులోకి తీస్తున్నారు. ఇందులో కీలక విషయాలు కూడా బయటపడుతున్నాయి. అయితే 18 గ్రాముల MDMA డ్రగ్స్ తో పాటుగా LSD పేపర్, యాష్ ఆయిల్, దానికి సంబంధించినటువంటి వాటిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 4.5 లక్షల విలువైనటువంటి మాదక ద్రవ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మాదాపూర్ డీసీపీ కూడా దీనికి సంబంధించినటువంటి వివరాలు వెల్లడించారు. అయితే ప్రధానంగా మనం చూసుకుంటే బెంగళూరు కేంద్రంగా వీరు డ్రగ్స్ ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు, దీనికి సంబంధించినటువంటి కీలక నిందితులు ఎవరు, షఫీ అనే వ్యక్తి నుంచి కూడా వీళ్ళు బెంగళూరు నుంచి వీటిని విక్రయించినట్లుగా కూడా పోలీసుల విచారణలో తేలింది. వారి కోసం కూడా పోలీసులు అంటే కీలక నిందితులు బెంగళూరు కేంద్రంగా డ్రగ్స్ దందా చేస్తున్నటువంటి కీలక డ్రగ్స్ రాకెట్ పైన కూడా పోలీసులు నజర్ పెంచారు. దానికి సంబంధించినటువంటి దర్యాప్తు కూడా కొనసాగుతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా హైదరాబాద్ లో మాత్రం ఇటు న్యూ ఇయర్ వేడుకలకు డ్రగ్స్ పార్టీలను కేంద్రంగా ఎవరైతే చేస్తున్నారో వాటిపైన కీలకమైనటువంటి నిఘా ఉంది. డ్రగ్స్ పార్టీలు చేస్తున్నటువంటి పబ్ల పైన కానీ, ఇటు బార్స్ పైన కానీ, లేదంటే ఇతర ఈవెంట్స్ ఎక్కడైతే ప్రైవేట్ గా ఇలీగల్ గా ప్రీ ఈవెంట్స్ చేస్తున్నారో వాటిపైన ప్రత్యేక నిఘా ఉంది అని చెప్పి కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో ఈ డ్రగ్స్ దందా బయటపడడం అనేది సంచలనంగా మారింది. మరోవైపు న్యూ ఇయర్ పార్టీ ఉన్న నేపథ్యంలో అంటే గతంలో కూడా కన్నా ఈ తరహాలోనే పాల్పడ్డారా? తో పాటున్నటువంటి ఇంటీరియర్ డిజైనర్ ప్రియాంక రెడ్డి కూడా గతంలో ఇటువంటి విధాలు ఇక్కడ కనబడ్డారా? పోలీసులు ఏం చెప్తున్నారు? వాటి నుంచి ఎటువంటి సమాచారం అందుకున్నారు? మనోజ్, ఖచ్చితంగా మీరు చెప్పినట్లు ఈ డ్రగ్స్ పార్టీలో తరచుగా వీళ్ళు చేస్తున్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఈ కేసులో మాత్రం ప్రధానంగా గుల్లిపల్లి వైజాగ్ సంబంధించినటువంటి గంగాధర్ అనే వ్యక్తి బెంగళూరు నుంచి తీసుకొచ్చారు డ్రగ్స్. వీళ్ళు ముగ్గురు డ్రగ్స్ తీసుకున్నట్లుగా కూడా పోలీసులు నిర్ధారించారు. వీళ్ళు నలుగురికి డ్రగ్స్ పార్టీలో పాల్గొన్నటువంటి ఇద్దరు యువతులు, మరో ఇద్దరు వ్యక్తులకు ఈ నలుగురికి డ్రగ్స్ టెస్ట్ నిర్వహిస్తే ముగ్గురికి మాత్రమే పాజిటివ్ వచ్చింది. ఇంటీరియర్ డిజైన్ అయినటువంటి ప్రియాంక రెడ్డికి మాత్రం నెగిటివ్ రావడంతో ఆమెను వదిలేసినట్టుగా తెలుస్తుంది. కానీ డ్రగ్స్ పార్టీలో పాల్గొన్నందుకు వీరు నలుగురు పైన కూడా పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్ తరలించారు. ప్రధానంగా వీరు డ్రగ్స్ బెంగళూరు నుంచి ఏ విధంగా తీసుకొచ్చారు, ఎంతమంది ఈ డ్రగ్స్ రాకెట్ లో ఇన్వాల్వ్ అయి ఉంటున్నారు, మరికొంతమంది కూడా డ్రగ్స్ పార్టీని ఆహ్వానించినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. అందులో భాగంగా అసలు ఈ మొత్తం కేసులో ఎవరెవరు ఉన్నారన్న అంశాలను కూడా పోలీసులు కూపీ లాగుతున్నారు. మొత్తంగా హెచ్చరిస్తున్నారు పోలీసులు. డ్రగ్స్ పార్టీలు ఎవరైనా నిర్మిస్తే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం, తమకు సమాచారం అందించాలి, న్యూ ఇయర్ వేడుకల్లో పబ్లు అప్రమత్తంగా ఉండాలి, ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని చెప్పి హైదరాబాద్ పోలీసులు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనోజ్, రైట్ సాగర్. సో మొత్తం మీద మాదాపూర్ లోని ఓ హోటల్లో డ్రగ్స్ తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా డీ కొరియోగ్రాఫర్ కన్నా మహంతిని పట్టుకున్నారు. ఆయనతో పాటుగా మరొక ముగ్గురు కూడా ఉన్నారు. దాంట్లో ఒక యువతి ఇంటీరియర్ డిజైనర్ ప్రియాంక రెడ్డిగా తెలుస్తోంది. మరొక ఇద్దరు వ్యక్తుల్లో గంగాధర్తో పాటుగా మరో వ్యక్తి ఉన్నారు. వీరంతా కూడా బెంగళూరు నుంచి డ్రగ్స్ని తీసుకొచ్చారు. బెంగళూరు నుంచి తీసుకొచ్చిన డ్రగ్స్ని ఒక హోటల్లో కూర్చొని కన్జ్యూమ్ చేస్తున్న సమయంలో రెడ్ హ్యాండెడ్గా పోలీసులు పట్టుకున్నారు. సో వీళ్ళకి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చింది, బెంగళూరులో సప్లై చేసిన వారెవరు, ఎన్ని రోజులుగా ఈ వ్యవహారం సాగుతోంది, గతంలో కన్నా ఇంకేదైనా డ్రగ్స్ స్వాధీనం చేస్తుంది? ఎందుకంటే ఇక్కడ 3-4 రకాల డ్రగ్స్ కూడా పట్టుకున్నట్టు తెలుస్తోంది. ఒక రకమేం కాదు, MDMAతో పాటుగా ఇతర రకాలు కూడా ఉన్నాయి. సుమారుగా 5-6 లక్షల రూపాయలు విలువైనటువంటి డ్రగ్స్ని మొన్న 30వ తేదీన పోలీసులు పట్టుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరు కూడా పోలీసు అదుపులో తీసుకున్నారు. పోలీసులు వీరిని విచారిస్తున్నారు. మరిన్ని తాజా సమాచారం ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు ఏంటనే విషయం పైన పోలీసు ఆరా తీస్తున్నారు. ఇంతకీ ఈ వ్యవహారంలో ఏం జరిగింది, ఎంతటి డ్రగ్స్ పట్టుకున్నారు, ఏ రకాలు ఉన్నాయని కూడా పోలీసులు చెప్పారు. వారు ఏం మాట్లాడారో చూద్దాం. 30 తారీఖు అరౌండ్ 5:30 సాయంత్రం రూమ్ నెంబర్ 303 ఆఫ్ కాన్హా బోటిక్ హోటల్లో కొండాపూర్లో ఉంటుంది. అక్కడ బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ మన ఎస్ఓటి టీం అలాగే మా గచ్చిబౌలి పోలీస్ వెళ్ళగా అక్కడ 5గురినే పట్టుకోవడం జరిగింది. దాంట్లో 4 రూమ్లు ఉన్నారు,
1 గుల్లిపల్లి గంగాధర్ అనేటివాడు, 2 కాన్హా మోహంతి, 3 కొండం ప్రియాంక రెడ్డి, 4 ఉరిగాల షాకి. సో వీళ్ళతో మనకు MDMA 18 grams వర్త్ 3,60,000 రూపీస్ అది దొరికింది. ఓజీ కుష్ 1 గ్రామ్, అలాగే LSD పేపర్ 1 అండ్ ఇండియన్ చెరాస్ 7 grams ఇవి సీజ్ చేయడం జరిగింది. వాళ్ళు ఫ్రెండ్స్ని తీసుకువచ్చి అక్కడ పార్టీ చేసుకోవాలని ఆ హోటల్లో వచ్చారు. ఈ MDMA 18 గ్రామ్స్ని ఈ గుల్లిపల్లి గంగాధర్ అనేటివాడు బెంగళూరు నుంచి తెచ్చాడు. వీళ్ళు ముందే ప్లాన్ చేసుకొని ఇక్కడ పార్టీ చేసుకోవాలని నిన్న సాటర్డే నైట్ ఈ ముగ్గురు, అలాగే ఇంకా 2 రావాల్సి ఉండే వాళ్ళు రాలేదు. సో ఇట్లా టోటల్ వర్త్ మనకు 4,18,000 అండ్ 3 people అరెస్ట్ చేయడం జరిగింది. 4 peopleని అరెస్ట్ చేయడం జరిగింది. 2 పెడ్లర్స్, 2 కన్స్యూమర్స్. ఇంకా ఒక సప్లయర్ ఉన్నాడు, అది ఈజ్ ఏ రెసిడెంట్ ఆఫ్ బెంగళూరు, అతను పట్టుకోవడం జరుగుతుంది తొందరలో. RTV యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.